వెల్కమ్ టు ఎస్పీ ఛానల్. చెండ ప్రచండంగా మారుతున్న ఈ ఎండాకాలంలో చల్లగా ఏదైనా తాగుదాం అనుకుంటున్నారా? మీరు ఎంతో దూరం వెళ్ళాల్సిన పని లేదు. మన కేపీహెచ్బిలో అప్సరా బాదం మిల్క్ ఉంది, అక్కడికి వచ్చేయండి. ఈ అప్సరా బాదం మిల్క్ గురించి బందర్ వాస్తవ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఇది బందర్లో బాగా ఫేమస్ అనమాట. వాళ్ళు ఇక్కడ కేపీహెచ్బిలో ఒక బ్రాంచ్ పెట్టారు. ఆ బ్రాంచ్లో అంటే ఇది కొత్తగా ఏం పెట్టలేదు, గత 2-3 సంవత్సరాలుగా ఉన్నట్టుంది కేపీహెచ్బిలో. 6 నెలల క్రితం మేము ఇక్కడికి వచ్చినప్పుడు 60 రూపాయలు తీసుకున్నారు, ఇప్పుడు అయితే 70 రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఆ బ్రాండింగ్ ఇంకా మిగతా ఖర్చులు వాటిని కలుపుకొని చేస్తున్నట్టున్నారు 70 రూపాయలు. దీన్ని చేరుకోవాలంటే కేపీహెచ్బి లులు మాల్ తర్వాత నుంచి టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్తున్నప్పుడు 2వ సందో 3వ సందో వస్తుంది. కేపీహెచ్బి ఫుడ్ కోర్ట్ అని అనొచ్చు, లేదా ఇక్కడ చికెన్ పకోడీలు అవన్నీ కూడా ఈ స్ట్రీట్లో దొరుకుతాయి. సో ఎవరిని అడిగినా అక్కడ దగ్గరలో ఎక్కడ ఈ చికెన్ పకోడీ స్ట్రీట్ ఉంది అంటే అక్కడికి వచ్చేయచ్చు అనమాట. ఇక బాదం పాల విషయానికి వస్తే ఒక పాత్రలో బాదం పాలు, ఇంకో పాత్రలో కోవా ఉంటుందన్నమాట. వాటిని చుట్టుపక్కల ఐస్ పెట్టేసేసి కూలింగ్ మెయింటైన్ చేయడానికి పెడుతూ ఉంటారు. సో ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ గ్లాస్లో బాదం పాలు పోసుకుంటాడు, ఆ తర్వాత ఒక కొంచెం కోవా తీసుకొని ఒక గ్లాస్లో ఆల్రెడీ దాంట్లో ఆ గ్లాస్లో కోవా వేసేసి ఉంటాడు. ఆ రెండింటిని తెలిపేసి ఇప్పుడు బాగా కలుపుతాడు అనమాట. సో బాదం పాలలో కోవా కలిసిపోద్ది. దాని తర్వాత ఏంటంటే ఆ బాదం పాలు దాంట్లో పోసేసి మళ్ళీ పైన టాపింగ్ కింద బాదం పప్పులు అవన్నీ వేసేసి, అంటే ఇవి గ్రేటెడ్ బాదం పప్పులు అనమాట, చాలా పతలాగా ఉంటాయి, తినడానికి కూడా బాగుంటుంది. దానికి కోవా యాడ్ చేస్తాడు. సో అది మనకి టోటల్గా బాదం పాలు అనమాట. ఇది చాలా థిక్ టెక్స్చర్ తోటి, అంటే బాదం పాలు పతలాగా ఉండకుండా థిక్గా క్రీమీగా ఉంటుంది. సో అలా కొంచెం బాదం పాలు తాగి కొంచెం కోవాని తింటూ ఆస్వాదించవచ్చు. ఈ మండుటెండలో మంచు లాంటి ఒక వీడియో తీసుకొచ్చామని నమ్ముతూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియజేయండి.